హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అన్ను వ్లాగ్స్. ఇవాళ రెసిపీ పిల్లలు ఎంతగానో ఇష్టపడే ఎగ్ బిర్యానీ. లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 4 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. బాగా వేగిన తర్వాత వాటిని ఒక మిక్సీలో వేసి అందులో కొంచెం పెరుగు యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. వేయించిన ఆనియన్లోకి వెళ్ళి కొన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్ని ఇలా మిక్సీ చేసుకోవాలి. బాయిల్డ్ ఎగ్స్ని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో పసుపు, మసాలా, కారం వేసి కట్ చేసిన ఎగ్స్ని అందులో వేసి ఫ్రై చేసుకోవాలి. వాటిని మెల్లగా ఫ్లిప్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని 1 ఇంచు దాల్చిన చెక్క, 2 ఇలాచి, 2 లవంగాలు వేసి అందులోనే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో ఉప్పు, కొరియండర్ పౌడర్, కొంచెం పసుపు, కొంచెం కారం వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయ్యి ఆయిల్ ఇలా పైకి తేలిన తర్వాత అందులో ఇందాక ఫ్రై చేసుకున్న ఎగ్స్ని వేసి నెమ్మదిగా కలుపుకోవాలి. ఒక 3 మినిట్స్ దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇంకో బౌల్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి కొంచెం బగారా ఆకు, 2 ఇలాచి, 2 లవంగాలు, కొంచెం పువ్వు, 1 ఇంచు దాల్చిన చెక్క అందులో వేసి దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్, 2 మిర్చీలు అందులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అందులో ఒక 4 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళ చొప్పున తీసుకున్నాను. నీళ్లు బాగా మరిగిన తర్వాత అందులో కడిగి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ వేసి దాన్ని 90% ఉడికించుకోవాలి. 90% కుక్ అయిన తర్వాత ఆ రైస్ని కొంచెం కొంచెం ఇందాక ఫ్రై చేసుకున్న కర్రీ పైన వేయాలి. దానిపైన ఇందాక పక్కన ఉంచుకున్న ఆనియన్ వేసి దానిపైన 1 టీ స్పూన్ నెయ్యి ఇలా వేయాలి. దానిపైన నచ్చితే కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి. తర్వాత మూత పెట్టి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచాలి. అంతే, సింపుల్. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.